గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో అంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి ఇచ్చే రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? రెమ్యూనరేషను మినిమల్సే ఉంటాయండి. మాక్సిమం ఏముండదు. ఇప్పుడు మాక్సిమం మనం డిమాండ్ చేసామనుకోండి, దే విల్ స్విచ్ టు అదర్ ఆర్టిస్ట్. హ్మ్. అది ఎప్పుడో పర్టిక్యులర్‌గా ఉంటుంది. ఇప్పుడు మేము కూడా వినేదేంటంటే, ఏదైనా చిన్న సినిమా అండి అంటారు. హ్మ్. ఏది చిన్న సినిమా? ఏది పెద్ద సినిమా? అట్లా ఇప్పుడు చిన్న సినిమాలు కూడా దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ అసలు. ఎక్కడెక్కడికో అవును. వెళ్ళిపోతున్నాయి. కానీ మనకి చెప్పేటప్పుడు మాత్రం చిన్న సినిమా అండి. దీనికి అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేము మేము. హ్మ్. ఇంతే ఇవ్వగలుగుతాము అని. అలా అని మనం ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోలేం. కరెక్ట్. అంటే ఇక్కడే ఉన్నాం, ఇందులోనే ఉన్నాం కాబట్టి. హ్మ్. అంటే దీనికి పక్కకి వెళ్ళిపోయి వేరేది చూడడానికి కూడా లేదు. అవును. అంటే ఇప్పుడు దీంట్లో అలవాటు పడిపోయాం కాబట్టి. ఆహ్, అన్ని మినిమమ్సేనండి. మాక్సిమమ్స్ అయితే చాలా తక్కువ. అయితే మీరు ఓపెన్ అయ్యేటట్లేరు. నేను ఇంకాస్త లోతుకెళ్ళి అడుగుతాను. ఓకే. 'జ్యోతి వర్మ' తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? లోయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? ఆహ్, నేను చెప్పదలుచుకోలేదు యాక్చువల్లీ. హైయెస్ట్ రెమ్యునరేషన్స్ అయితే నేను ఇప్పుడు 'ఘాటీకి' తీసుకున్నాను. అంతకుముందు ఒక మూవీకి కూడా హైయెస్ట్ రెమ్యునరేషన్సే తీసుకున్నాను. హ్మ్. లోయెస్ట్ అంటే నేను 500 కూడా తీసుకున్నాను మూవీకి. 500 యెస్. యెస్. మూవీకి. ఆ! అది స్టార్టింగ్ కెరియర్‌లో ఆ! 500 మాక్స్ 1000 రూపీస్ తీసుకున్నాను అంతే. ఓకే. సో ఇలాంటి కష్టాలుంటాయి. ఉంటాయండి. సో అండ్ ఇంకోటి డబ్బింగ్ ఆర్టిస్ట్ అనంగానే మనకి సినిమాలు, వాటిలో డైలాగులు ఇవన్నీ గూడా అందరికీ పరిచయమే ఉంటది. సో బట్ కట్ చేస్తే చాలామంది యాడ్స్ చెప్పుంటారు. ఆ అవును. యాడ్స్ మనం రోజు వింటూనే ఉంటాం. అవును. బట్ ఇవి చెప్పింది వీళ్ళా అని అది వాళ్ళ నోటి నుంచి వినేదాకా మనకు అర్థం కాదనమాట. సో 'జ్యోతి వర్మ' చెప్పిన యాడ్స్ అంటే ఏమని చెప్తారు? యాడ్స్ చాలా చెప్పానండి. ఇప్పుడు ఒక యాడ్ మీకు చెప్తాను నేను. ఆహ్, పారాషూట్ అడ్వాన్స్ సంపూర్ణ. సంపూర్ణ అంటే పూర్ణ కేర్. ఇది మీరా చెప్పింది? ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలీదు. ఇంకొక యాడ్ చెప్పండి. రిన్ అడ్వాన్స్. రిన్ అడ్వాన్స్‌తో మీ బట్టలు మెరుస్తాయి. అయ్య బాబోయ్! అలా. ఇవన్నీ మేము రోజు వినేవండి. ఆ! మాక్సిమం వింటూ ఉంటారు. మీరు ఇన్ని రోజులు కెమెరా ముందుకు రాకుండా హైడ్ అయిపోతే ఇదో ఇట్లాగే మాకు షాకింగ్‌గా ఉంటది. లేదండి. మీలాగా మేము కూడా కనిపిస్తే ఇంక మీకు మాకు డిఫరెన్స్ ఉంటది కదా! మేము ఆర్టిస్ట్‌లో బిహైండ్ ద స్క్రీన్. సూపర్. సూపర్. అండ్ మళ్ళీ మీ మూవీస్ విషయానికొస్తే, మీకు 'సమంత' గారి సినిమా వల్ల ఎంత పేరొచ్చిందో, అలాగే 'అనుష్క' గారి క్యారెక్టరేషన్ వల్ల ఎంత పేరొచ్చిందో, సేమ్ 'రకుల్ ప్రీత్ సింగ్' వల్ల కూడా అంతే పేరొచ్చింది. యెస్. ఆమె చాలా సినిమాలకు మీరు వర్క్ చేశారు. 4, 5 సినిమాలకు అవును. పనిచేసినట్టున్నారు. వర్క్ చేశాను. వాటిల్లో 'రారండోయ్ వేడుక చూద్దాం' భ్రమరాంబ క్యారెక్టర్. హ్మ్. సినిమా మొత్తానికి ఆ క్యారెక్టరేషన్ చాలా హైలైట్‌గా ఉంటుంది. అవును. సో, ఆ సినిమా నుంచి ఒక్క డైలాగ్. ఏంటి? ఓ నాన్న నాన్న అంటున్నావు? మీ నాన్నకి నచ్చితే ఏదైనా చేస్తావా? భ్రవరాంబ. భ్రవరాంబ భ్రవరాంబకి నచ్చితేనే చేస్తుంది. సో, పర్టిక్యులర్‌గా ఈ క్యారెక్టర్‌కి డైరెక్టర్ గారు దగ్గరుండి ఇలా గావాలి, ఇలా గావాలని అడిగి మరీ చెప్పించుకున్నారంట. అవునండి. ఈ భ్రవరాంబది మాత్రం కొంచెం పర్టిక్యులర్‌గానే ఇలా చెప్పాలి, అలా చెప్పాలి అని చాలామంది డైరెక్టర్స్ దే కమ్ సిట్ అండ్ ఇలా చెప్పండి, అలా చెప్పండి అని. అంటే వాళ్ళొక విజన్ ఉంటుంది కదా! వాళ్ళకి హ్మ్. రాసుకున్నప్పుడు గానీ, షూట్ చేసేటప్పుడు గానీ, మనకి అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇలా చెప్పండి, అలా చెప్పండి అని. దాంతో కొంతమంది ఆర్టిస్ట్‌లయితే ఫ్యాబ్యులస్‌గా చేస్తారు. ఇప్పుడు 'రకుల్ ప్రీత్' అంటే ఇగ అవును. చెప్పక్కర్లేదింక. ఆవిడసలు తెలుగులో అసలు ఫస్ట్ మూవీయే 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లోనే' ఆవిడ అవును. తెలుగు చాలా మాట్లాడారు. ఇంక రాను రాను ఇంక చాలా మూవీస్‌లో చెప్పాను. ఆహ్, ఆ క్యారెక్టరైజేషన్ కూడా కొంతమందికి అలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ మనం వెంటనే ఆహ్, ఇది చేసి అవునవును. వెంటనే కన్వర్ట్ అయిపోయి మనం ఆ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేస్తూ, మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఈజీ అయిపోతుంది. అండ్ యాక్చువల్‌గా ఈ డబ్బింగ్ కెరియర్‌లో ఉండే ఒక ప్రధానమైన సమస్య ఏందంటే, ఆర్టిస్ట్‌లు వాళ్ళని ఓన్ జేసుకుంటారు కొంతమందిని. అవును. సో, వాళ్ళు దొరక్కపోతే హ్మ్. ఫీలవుతారు. అవును. అండ్ అలాగే వాళ్ళతో రిలేషన్ చెడిపోతే మళ్ళీ వాళ్ళని దగ్గరికి రానియ్యరు. అవును. సో, నాకిక్కడ ఒక డౌటుంది. మీరది క్లారిఫై జేయాలి. నిజమా? కాదా? సమంత గారంటే చిన్మయి గారు అని జెప్పేసి ఆమె వాయిస్ అనేది చాలా మందికి రిజిస్టర్ అయిపోయింది. అవును. మధ్యలో ఒక రంగస్థలంకి మాత్రమే మీరు చెప్పారు. హ్మ్. తర్వాత మళ్ళీ మీరు సమంత గారితో జర్నీ చెప్పలేదు. చేయలేదు. యెస్. సో, అసలు ఏం జరిగింది? అదేమన్నా ఇష్యూ వల్ల మీరు చెప్పాల్సొచ్చిందా? తర్వాత ఎందుకు మళ్ళీ మీకు రాలేదు? ఇష్యూ అని అయితే నాకైతే ఇష్యూ అని ఏం తెలీదండి. ఇది కంప్లీట్‌గా నాకు తెలిసి డైరెక్టర్స్ చాయిస్. ఓకే. ఎందుకంటే
ఆ లాంగ్వేజ్ మన ఈస్ట్ వెస్ట్ గోదావరి స్లాంగ్ అలా మాట్లాడే తప్ప ఆ క్యారెక్టరైజేషన్ కి న్యాయం జరగదు. ఉమ్, అది కంప్లీట్ రిమోట్ దీంట్లో తీసిన ఇది. సో వాయిస్ టెస్ట్ ఇచ్చినప్పుడే వాళ్ళు అనుకుని ఉంటారు కదా, లైక్ వీళ్ళు చెప్తే బాగుంటుంది అని చెప్పి. ఆ, నాకు తెలిసి ఇట్స్ కంప్లీట్లీ డైరెక్టర్స్ చాయిస్ అంటే. ఓకే. అంటే ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని కాదు. అంటే కొన్ని కొన్ని అఫ్ కోర్స్ చెప్పగలుగుతాం, కొన్ని చెప్పలేం. ఉమ్, మనం చెప్పినవి కూడా తీసేసి వేరే వాళ్ళతో చెప్పినవి కూడా ఉన్నాయి. ఒక సినిమాలో అయితే కంప్లీట్ గా నా వాయిస్ ఉండదు, కానీ బస్ 2 సీన్స్ లో నా వాయిస్ ఉంటుంది. ఓకే. మిగతాయి మిగతావి వేరే వాళ్ళతో చెప్పించారు. మళ్ళీ కరెక్షన్ కి నేను చెప్పాల్సి వచ్చింది. నేను చెప్పనని చెప్పాను అప్పుడు. ఏ సినిమాది? సినిమా పేరు ఎందుకులేండి. బట్ చాలా మంది ఆ సీన్ చూసినప్పుడల్లా నువ్వు అందులో రకుల్కి నువ్వే కదా చెప్పావు అని. ఉమ్, బా నేను చెప్పలేదు ఆ సినిమా అంటే, అయ్యో నీ వాయిసే ఉంది ఒక సీన్ అంతా అని. అది ఉండాల్సి వచ్చింది ఉంచారు లాస్ట్ లో అని అన్నమాట. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇందులో మాత్రం అలా గొడవలు అలాంటివి ఏమీ లేవండి. ఓకే. అంటే ఆ స్లాంగ్ గురించి పర్టికులర్ గా ఎవరు చెప్పగలిగారు అన్నది మేబీ బేస్ చేసుకుని చెప్పుంటారు.